36 వాడుక వల్ల అనేక లాభాలు. 1 పెరుగుదల, 2 పూత పెరుగుదల, 3 పిందె పెరుగుదల. 6 రకాల ప్రయోజనాలున్నాయి. 1 పురుగును నియంత్రిస్తుంది, 2 ముడతను నియంత్రిస్తుంది, 3 దోమను నియంత్రిస్తుంది, 4 పేనుబంకను అరికడుతుంది, 5 వైరస్ వచ్చిందాన్ని కంట్రోల్ చేస్తుంది, రాకుండా ఆపుతుంది, 6 ఫంగిసైడ్ గా పనిచేస్తుంది. శౌర్య అగ్రిటెక్ కంపెనీ నూతన ఉత్పాదన ఏదైనా రిలీజ్ చేసే ముందు ట్రయల్స్ వేస్తారు. ట్రయల్స్ లో బాగుంది అని రిపోర్టు వచ్చిన తర్వాతే ప్రొడక్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నమస్తే సార్. శౌర్య కంపెనీ వాళ్ళది 36 అనే కొత్త రకం ముందు వచ్చిందండి. అవి ఇచ్చాం మీకు శాంపిల్. ఈ రోజుకే 5 రోజులు అవుతుంది. మీ ఒపీనియన్ ఎలా ఉంది అనిపించింది? బాగానే ఉంది. దేని మీద పనిచేసిందండి? నల్లి మీద, ఓకే, దోమ మీద, ఓకే, పురుగు, ఓకే, బొబ్బర. మొన్న మరి కంపాలు ఉంది చేను. ఓకే, ఇవాళ కొద్దిగా మెత్తబడి బాగుంది. చేను అంతా బాగా మెత్తబడింది. ఓకే. ఈ చేను మొత్తం కంప్లీట్ గా దాదాపుగా 95 నుంచి 96% పూర్తిగా బొబ్బర్తో ఉంది. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. మనం 36 అనే మందు కొట్టి మీకు పూర్తిగా బొబ్బర్ మీద కూడా బాగా పనిచేసింది అనిపించిందా? బొబ్బర్ మీద కూడా బాగా పనిచేసింది. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మొన్న చేను మరి కంపగా ఉంది కదా. ఓకే. ఇవాళ సుత్తి కొద్దిగా మెత్తబడి చేను క్వాలిటీగా ఉంది. ఓకే, ఓకే. ఇది వాడదక్కొచ్చండి ముందు వాడుకోవచ్చు. శౌర్య కంపెనీ వాళ్ళది 36 అనే కొత్త రకం మందు. వాడుకోవచ్చు, బాగానే ఉంది. ఓకే అండి. మీరు 4 రైతులకు కూడా చెప్పండి. చెప్పగలుగుతారు. ఈ ఫార్మర్ పేరు వచ్చేసి తేలుకుట్ల శ్రీనివాసరావు, బాలమర్తి గ్రామం, పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం. మొన్న డెమో ఒకటి చేయించాం కదా సార్. ఇప్పటికి ఎన్ని రోజులు సార్? ఇది 5వ రోజు సార్. ఈ రోజుకి 5వ రోజేనా సార్? అయితే మీకు ఎలా అనిపించింది సార్ ఇది? ఇక పర్వాలేదు, మందు అయితే వాడుకోవచ్చు. రైతు అనేటోడు ఈ మందు వాడుకోవచ్చు. ఎందుకంటే పూర్తిలో నల్లి కొద్దిగా నాకు పోయినట్టు అనిపించింది. వాతావరణంలో కొద్దిగా పూత కొద్దిగా కంట్రోల్ అయింది. పూత ఆగినట్ట లేకపోతే పూర్తిగా డ్రాప్ అయినట్ట అండి? ఆగింది. ఇదిగో చూడండి, డ్రాప్ అయితే ఆగింది కదండి. ఆగింది. కాయ వచ్చేసి కొద్దిగా పర్వాలేదు. ఇంతకుముందు మన వర్షం 4-5 రోజుల తర్వాత వర్షం పడ్డది కదండి. ఆ వర్షానికి డ్రాప్ అయింది, మొత్తం డ్రాప్ అయింది. ఇక మనం ఈ మందు కొట్టేసరికి కొద్దిగా నిలకడైంది కాయ. కాపు అయితే ఆగింది. నల్లి పోయిందండి? నల్లి పోయిందండి. పూత నల్లి మాత్రం పోయింది. ఇక వేరే అంటే ఇక ఈ గ్రోత్ ఏమైనా వచ్చిందండి? ఇగురు వచ్చిందండి? ఇగురు వచ్చింది. పై ముడత అండి? పై ముడత పోయింది, కింది ముడత పోయింది, తేటకు వచ్చింది. అవునండి, తేటకు వచ్చింది. అయితే ఈ మందు కొట్టుకోవచ్చు అంటారు, మార్కెట్ లో తెచ్చుకోవచ్చా అండి? ఇప్పుడు ఈ మందుని తెచ్చుకోవచ్చు. ఈ మందు పేరు 36 అండి. 36 అనేసి పేరు పెడదాం అనేసి అనుకుంటాం. పెట్టుకోవచ్చా అండి? ఇది బాగానే ఉంది, పెట్టుకోవచ్చా అండి? అలాగే 36 ప్రోడక్ట్ కి ట్రయల్ ఇచ్చారు. వచ్చిన రిజల్ట్స్ రిపోర్టు బాగుంది, అందుకే రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం 36 ప్రోడక్ట్ వాడిన రైతుల అభిప్రాయం చూద్దాం. నమస్తే, నా పేరు వీరేష్. శౌర్య కంపెనీ నుంచి వచ్చినాము. ఇప్పుడు మనం బళ్ళారి జిల్లా, బళ్ళారి తాలూకు కొలగుంది గ్రామంలో ఉన్నాము. మనతో పాటు 36 కొట్టిన రైతు ఉన్నారు. ఆ మిరప పంటలో 36 కొట్టినారు. ఆ రిజల్ట్ ఎలా ఉందో కనుక్కుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు మల్లికార్జున్, బళ్ళారి తాలూకు కొరలగుంది గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. మనము ఈ వెరైటీ వచ్చేసి నాటేసి ఇప్పటికీ 50 రోజులు అయింది. ఒక స్ప్రే వచ్చేసి జనరల్ కెమికల్ వాడిన తర్వాత మళ్ళీ ఈ శౌర్య కంపెనీది బీస్ట్ అని కొట్టాము. ఇంకా ఒక 10-12 రోజుల కింద ఈ 36 అని కొట్టినప్పటి నుంచి మనకి కొద్దిగా బ్లాంచెస్ ఎక్కువైంది. పైన ముడత, కింద ముడత అంత తక్కువ, కంట్రోలింగ్ వచ్చేసి ఫ్లవరింగ్ కొద్దిగా ఎక్కువైంది. మళ్ళీ ఇంకేంటంటే బ్లాంచెస్ ఎక్కువైంది, ఫంగిసైడ్ కూడా, ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా తక్కువైంది. మీరు ఏమైనా మీకు డౌట్ ఉంటే క్రాప్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వాడి ఒక 10 to 13 days దాకా అవుతుంది. ఇది వాడిన తర్వాత మళ్ళీ ఆ పక్కనున్న పొలం కూడా మనదే. అది కూడా మీరు కంపారిటివ్ దీనికి చేసుకోవచ్చు. ఇది మనదే. మళ్ళీ అది ఇంకా మనం నాన్ ట్రీటెడ్, అది
అది కొట్టలేదు. దానికి ఇంకా కొట్టలేదండి, మనం ఇంకా దానికి కొట్టలేదు. దీనికి కొట్టేసి 12 నుంచి 15 రోజుల దాకా అవుతుంది. మళ్ళీ ఇంకొక తూరి వాడాలనుకుంటే ఇప్పటి వరకు అయితే మనకి పంటలో ఏమీ ప్రాబ్లం లేదండి. సార్ ఇది బ్రాంచెస్ ఎలా వచ్చినాయి, మీరు వాడినారు కదా, బ్రాంచెస్ ఎలా వచ్చినాయి? బాగా వచ్చిందండి, బాగా వచ్చింది. మీరైనా గనక కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు కింద నుంచి అయితే ఇప్పుడు 3-4 కొమ్మల దాకా ఇంకా ఎక్కువ పెరిగినాయి మనకి. ఇప్పుడు నల్లి ఎలా ఉన్నాయి సార్? నల్లి పోయిందా? కంట్రోలింగ్ ఉంది. ఒక 80 to 90% దాకా కంట్రోలింగ్ ఉందండి. పురుగులో లద్దె పురుగు, పచ్చి పురుగు పోయినా అట్లాంటివి ఏం కనిపించే టైంలో కొట్టినప్పటి నుంచి అప్పుడే మనకి అప్పటి నుంచే మనకు కనిపించట్లే. అంతకు ముందర కొద్ది కనిపించేవి. అప్పటి నుంచి దీన్ని కొట్టినప్పుడు 36 కొట్టినప్పటి నుంచి ఏమో మనకు కనిపించలేదు. మనము అసలు దీని గురించి మనకు ఐడియా లేదు. మనకు అక్కడ అంగట్లో తెస్తే ఇది కొట్టండి అని షాప్ వాళ్ళు చెప్తే ఇది సజెస్ట్ చేశారు. మనకి తెలీదు ఇంత బాగా వస్తుందని. ఇది కొట్టినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన ఇది ఈ తోట అంతా మనదే. ఇది మమ్మల్ని చూసి కొట్టారండి, ఒక 3-4 కొట్టారు ఇక్కడ కూడా. వాళ్ళకి కూడా బాగా కనిపించింది. కానీ కొట్టిన వెంటనే రిజల్ట్ కనిపించదండి, పోవాల 1 వీక్ దాకా అయితే. మనం కొట్టేసి రోజు చేయలేకపోతే పోతే మనకేం డిఫరెన్స్ కనిపించదు. మనకు రోజు వదిలేసి ఒక 2-3 రోజులు అట్లా డిఫరెంట్ చేసుకుంటా పోతే మనకు 100% మనకి రిజల్ట్ కనిపిస్తుంది. కింద నుంచి రెగ్యులర్ గా మన పైన ఒకటే వస్తుంది అన్న గ్రోత్ లో. ఇప్పుడు మనం చూస్తే గనక చూడొచ్చు, మనకి సైడ్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ దీనికి చూడండి, దీనికి ఎక్కువైనాయి. 13 రోజులు అయింది కదా సార్ ఇది? 13 రోజులు అయిందండి ఇదంతా. ఇప్పుడు 13 రోజులకి మామూలుగా అయితే చిల్లి పంటలో 2-3 స్ప్రేలు అవుతాయి సార్, వీక్లీ ఒక స్ప్రేలు అవుతాయి. ఇప్పుడు మనము ఇది కొట్టినప్పటి నుంచి ఈ 36 కొట్టినప్పటి నుంచి మళ్ళీ ఇంకేమి వాడలేదు మనం ఇంకా. ఇప్పుడు సైడ్ లాక్స్ మొత్తం బాగున్నాయి సార్, మీరే చూడొచ్చు ఇక్కడ ఎట్లా వచ్చింది ఏంది. పిందే కాపు బాగా వచ్చింది. ఇగురు ఇప్పుడు కొద్దిగా ఇట్లా పైన ఇట్లా చిగురు వస్తూ ఉంటది కదండి, దానికి ఏం ముడత కనిపించటం లేదు. బ్లాక్ త్రిప్స్, నల్ల పురుగు, ఆ వైట్ ఫ్లైస్ మనకేం ఇంతవరకు ఏం కనిపించట్లేదు. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 12 days అయింది మనం స్ప్రే చేసేసి. ఇది ట్రీటెడ్, అది కూడా చూసుకోండి. అది నాన్ ట్రీటెడ్ ఏరియా. నమస్తే, మనం బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు కగ్గల్ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ఆదర్శ రైత కాశీం సాబ్ గారు ఉన్నారు. వాళ్ళ పంటకి మన 36 వాడినారు, అది ఎలా ఉంది తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు కాశీం సాబ్ అని, నాది డికగ్గల్ విలేజ్, బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకు. ఇది 36 అని సార్ సౌర్య కంపెనీ వాళ్ళది వాడినాం సార్ మేము. పంట బాగా వచ్చింది సార్, సైడ్ లాక్ వచ్చినవి, బ్రాంచెస్ వచ్చినవి, ముదురు పోయింది. ముదురు ఏం లేదు అసలుగా, పురుగు తక్కువ ఉంది, బాగా వచ్చింది సార్. సైడ్ లాక్ అంతా వచ్చింది, డెవలప్మెంట్ అయింది సార్. గ్రోతింగ్ చాలా ఎక్కువ వచ్చింది సార్. ఇప్పుడు మీకు ఏమన్నా ఫంగల్ డిసీజ్ ఏమైనా కనిపినాయి సార్? అంటే ఏమన్నా కొద్దిగా లీఫ్ షాట్ లేవు, అట్లాంటివి ఏం లేవు. అన్ని రోగాలు పోయినాయి సార్. ఏమి ముందు అంతా బాగా ఉంది చేను. ఇప్పుడు దాన్ని కొట్టిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయింది సార్ చేను. ఎన్ని రోజులు అయింది కొట్టి? ఇది 13 రోజులు అయింది సార్. ఇంతవరకు 13 రోజులు అయింది సార్. ఇంత కంట్రోల్గా ఉంది. 13 రోజుల తర్వాత ఇంకా మందు కొట్టిన తర్వాత ఇంకేం మందు కొట్టలేదు సార్. రేపు మర్నాడు కొట్టాలా. ముట్రు ఏమైనా ఉంటే పోయిందా? ముదురు అంతే ఉంది సార్. ముందు ముదురు ఉంది, ముదురు పోయింది. నల్లి, తామర పురుగు అన్ని పోయినాయి సార్. ఇప్పుడు పురుగులు, లద్దె పురుగు, పచ్చి పురుగు అలాంటివి ఏమి పోయినాయి సార్. పోయినాయి సార్. మళ్ళీ అన్నిటి మీద బాగా పనిచేస్తారు సార్ ఇది. సార్ ఈ కొద్దిగా లాక్స్ ఎలా, సైడ్ లాక్స్ ఎలా ఉన్నాయి? సైడ్ లాక్స్ చూడండి సార్, మీరే చూడండి. 7, 8, 9, 10 సార్. ఒక చెట్టుకి 10 సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. ఇది ఇక్కడ చూడు సార్, ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇది ఎట్లా వచ్చినాయి చూడు సార్. ఇది బాగా వచ్చింది సార్. సైడ్ బ్రాంచెస్ మాత్రం చాలా ఇంప్రూవ్గా వచ్చింది. పుట్ట అంటారు కదా కన్నడలో, పుట్టే అంటాడు మేము. అట్లా వచ్చేసింది మంచి ఇగురు వచ్చింది. చిన్న ఇగురు వచ్చింది బాగా. పైన అంతా చిన్న ఇగురు వచ్చింది. చిన్న ఇగురు అంతా వచ్చింది సార్. పైన చిట్టాకు వచ్చింది. మరి ఇది ఆకుకి ముడత లేదు, తక్కువ ఉంది ముడత. బాగా చిగురు వచ్చింది.
పెరుగుదల బాగుంది సార్. పెరుగుదల బాగా వచ్చింది, ఇంప్రూవ్ అయింది సార్. చేను మొత్తం తోట మొత్తం ఇంప్రూవ్ అయింది. ముందు ఇంత బాగలేదు సార్, చెట్టు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఇంత బాగలేదు. ఇప్పుడు చూడండి సార్ మీరు ఎట్లా వచ్చింది అని. ఒక్కొక్క ఈ కౌలుకి 3-4 బ్రాంచెస్ వచ్చినాయి. ఇది అవును సార్, ఒక చెట్టుకి ఒక చెట్టుకే దాదాపు 20 సైడ్ లాక్స్ వచ్చినాయి సార్. వచ్చినాయి సార్. చూడండి మీరే చూస్తారు కదా, చూడు ఎట్లా వచ్చింది అనేది మీరే చూస్తారు కదా. మంచి పెరుగుదల వచ్చింది సార్. పెరుగుదలకి ఎక్కువ సైడ్ బ్రాంచెస్ వచ్చినా కదా మాకు చెట్టు ఇంప్రూవ్ అవుతుంది అనేది ధైర్యం ఉంటుంది సార్ మాకి. చాలా బాగా వచ్చింది సార్ చేను మాత్రమా, బ్రహ్మాండంగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ మెయిన్ కదా సార్. ఇది చిల్లికి మాత్రం సైడ్ బ్రాంచెస్ ఎంత వస్తుంది అంత చేను పెరుగుతుంది. చూడండి ప్రతి చెట్టు అట్లా వచ్చింది. ముందు 36 ముందు కొట్టిన చేను ఇది. 36 కొట్టలేకుండా ఉన్న చేను ఇది. వాడిన సేమ్ ఇది. దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా? ఎన్ని రోజులు ఇది ఎన్ని రోజులు సార్? ఇదే మాకిన ఒక రోజు ముందే నాటినారు సార్. ఇది మాకిన ఒక రోజు ముందే నాటినారు, నేను తర్వాత నాటినాం. 4 ఉండాయి అంతే. ఇదికి 20 పైన ఉండాయి. 20 బంచెస్ దీనికి 2-3 ఉన్నాయి అంతే. 4-5 ఉన్నాయి అంతే. దీనికి ఇదే 36 వాడింది 36 వాడిన చేను అన్ట్రీటెడ్ ఇది. మనం ఒక అద్భుతం చూస్తున్నాం. 36 వాడడం వల్ల అధిక దిగుబడి వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. చూడండి కాయ మరియు పూత ఎంత బాగా వస్తుందో. ఇలాంటి ప్రోడక్ట్ తయారు చేసినందుకు శౌర్య అగ్రిటెక్ కంపెనీ వారిని అభినందించాలి. ప్రతి మిరప రైతు తన పొలంలో 36ని కనీసం 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. 24-25 రోజుల వ్యవధిలో ఒకసారి మరియు 60 నుండి 90 రోజుల వ్యవధిలో రెండోసారి స్ప్రే చేసుకోవాలి. 36ని మిరపలో వాడడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిని ప్రతి ఒక్క రైతు పొందాలి. అతి తక్కువ ధరకి ఎక్కువ ఉపయోగాలు శౌర్య అగ్రిటెక్ 36తోనే సాధ్యం. గత సంవత్సరం విపరీతమైన నల్లి వచ్చింది. అలాంటి నల్లిని బాగా అరికట్టడంలో 36 100% పనిచేసింది. 36 కొట్టడం వల్ల ఇవాళ నుండి 6 రోజులైంది. 6 రోజులకి ఎంత నీట్గా ఉందో మీరు చూడండి. నల్లి కానీ పూతలో నల్లి కూడా లేదు. ఇప్పుడు మన మోహన్ గారు కొట్టారు, కాపు కూడా నీట్గా దిగింది. ఎంత నీట్గా ఉందో దగ్గర చేయండి సార్, ఎంత నీట్గా ఉందో చూడండి మీరు. ఈ ఆకులు కూడా చూడండి బాగా నీట్గా ఉన్నది. కింది ముడత పై ముడత పోయింది. ఒక్క నల్లి కూడా ఆకు కింద ఒక్క నల్లి లేదు. ఈ మీరు చూసినట్లయితే మన మోహన్ గారికి కొట్టించినాం. మొత్తం 6 ఎకరాలకు ఇచ్చినాం. 6 ఎకరాల్లో ఇదే రేంజ్లో ఉంది తోట. మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కొట్టండి. మన 36 శౌర్య వాళ్ళది. మరియు బ్లాక్ థ్రిప్స్ ని కంట్రోల్ చేయడంలో కూడా 36 అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి పురుగునైనా స్మాష్ చేయడంలో 36 పనితనం గొప్పగా ఉంటుంది. కాయమచ్చ, కొమ్మకుళ్ళు, బూడిద తెగులు నుంచి 36 పంటను రక్షిస్తుంది. మిరప అధికంగా పండించే గుంటూరు, ఖమ్మం మరియు బళ్ళారి ప్రాంతంలో రైతులు 36ని వాడి లబ్ధి పొందారు. 36ని వాడండి, అధిక దిగుబడి పొందండి.